హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్నీస్ లైఫ్. మా బాబుకి 3 months వచ్చాయి. ఇప్పటి వరకు ఎప్పుడు టెంపుల్ కి తీసుకెళ్లలేదు. ఇవాళ తీసుకెళ్తున్నాము. సో మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఫస్ట్ వాడిని రెడీ చేసేసాము. అదేంటో వాడిని బయటకు తీసుకెళ్తున్నామంటే చాలు వాడికి తెలిసిపోతుందో ఏమో, రెడీ అయ్యేంత వరకు బాగా ఏడుస్తాడు. బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఇంకా సైలెంట్ అయిపోతాడు. అదేంటో స్నానం చేయించడానికి ఆంటీ వస్తుంది. ఇంకా వాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మకి ఇచ్చేసింది. అమ్మ దగ్గర అయితే వాడు అస్సలు ఏడవాడు. అమ్మ రెడీ చేసి పడుకోబెట్టింది మేము రెడీ అయ్యేంత వరకు. తర్వాత నేను రెడీ అయ్యేసి ఇంకా ఇవాళ నా బర్త్డే కూడా. సో నేను కూడా టెంపుల్ కు వెళ్ళక 1 year అవుతుంది. సో ఇవాళ పౌర్ణమి అండ్ రాఖీ ఫెస్టివల్ కూడా కదా, సో అన్ని కలిసి వచ్చాయి. సో టెంపుల్ కు వచ్చేసాము. టెంపుల్ లో అభిషేకము అర్చన కూడా చేయించాను. బాగా క్రౌడ్ ఉన్నారు, ఫెస్టివల్ కదా. ఎక్కువసేపు ఉండకుండా పూజలు అయిపోయాక కాసేపు కూర్చొని వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఫుల్ రైన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే ఖచ్చితంగా రాఖీ రోజు ఆర్ వరలక్ష్మి వ్రతం రోజు వస్తుంది. మ్యాక్స్ రెయినీ డే కూడా అవుతుంది ఆ రోజు. ఇంకా వర్షం వస్తూ ఉంటే అమ్మ మిర్చి బజ్జీలు వేసి పెట్టింది లంచ్ కు. యాక్చువల్లీ ఇవాళ మండే అండ్ రాఖీ కదా, సో నో నాన్ వెజ్ అన్నమాట. ఇది రాఖీ ఫెస్టివల్ అండ్ నా బర్త్డే అవుట్ ఫిట్ అన్నమాట. ఇది నేను వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను, వార్క్ బ్రాండ్ లో. యాక్చువల్లీ నాకు ఈ కలర్ అండ్ వర్క్ డిజైన్ బాగా నచ్చింది. ఇది నేను 1.5 year బ్యాక్ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ రాఖీ అండ్ బర్త్డే కోసం అని తీసుకున్నాను. బట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మా ఫాదర్ చనిపోయారు. సో ఇంకా బర్త్డే అండ్ రాఖీ రెండు చేసుకోలేదు. దీని కాస్ట్ వచ్చేసి 2,999 అన్నమాట. యాక్చువల్లీ ఇందులో ఎల్లో కలర్ కూడా ఉన్నింది, బట్ నాకు ఇదే నచ్చింది. ఎల్లో అంత నచ్చలేదు. అండ్ నేను తీసుకున్నప్పుడు ఇది 2,999 ఉన్నింది. ఇప్పుడు ఈ పిక్ మీకు చూపిద్దాం అనేసి ఆ సైట్ లో చూస్తూ ఉంటే 999 కి ఆఫర్ పెట్టాడు ఈ డ్రెస్ మీద. అండ్ బాటమ్ కూడా బాగా కంఫర్ట్ గానే ఉంది. అండ్ దుపట్టా కూడా బాగా లెంత్ ఉంది. నెట్టెడ్ లో ఇచ్చాడు విత్ అటాచ్డ్ లేస్ అన్నమాట. నాకు బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ స్కిన్ కేర్ వచ్చేసి చాలా మినిమల్ ఉంటుంది. జస్ట్ ఫేస్ వాష్ తో. నేను కరెంట్లీ యూజ్ చేస్తుంది గ్లూటాఫైన్ క్రీమీ ఫేస్ వాష్ అన్నమాట. కాస్ట్ వచ్చేసి 599. అన్ని స్కిన్ టైప్స్ కు బాగా సూట్ అవుతుంది. మంచి గ్లో అండ్ ఫెయిర్నెస్ వస్తుంది. నా స్కిన్ టోన్ కి అయితే బాగా సెట్ అయింది. మేకప్ చూద్దాం. ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. యాక్చువల్లీ ఇయర్ టాప్స్ ఒకటి చేంజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేకప్ అయితే ఇంకా టూ సింపుల్ అన్నమాట. ఇది పతాంజలి కేసరి అలోవీరా జెల్. ఇది నా ఫేవరెట్, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంట్లో ఉంటే జస్ట్ ఫేస్ వాష్ చేశాక ఇది అప్లై చేసి వదిలేస్తా. డే అంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, రెడీ అవ్వాలి అంటే ఇది 1 drop తీసుకుంటా. నెక్స్ట్ పాండ్స్ వైట్ బ్యూటీ ఒక డ్రాప్ తీసుకొని రెండు బాగా మిక్స్ చేస్తాను. ఇలా ఈ పాండ్స్ వైట్ బ్యూటీ కూడా ఆల్మోస్ట్ 10 years నుంచి యూజ్ చేస్తున్నాను. బాగా సెట్ అయింది. సో దానికే ఫిక్స్ అయిపోయాను. ఈ మిక్చర్ ని ఫేస్ కు ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా అప్లై చేస్తున్నా. అయిపోయాక ఫేస్ ని కొంచెం డ్రై చేసుకున్నా. ఇప్పుడు పౌడర్ అప్లై చేస్తా. అది కూడా లాక్మీ రోజ్ పౌడర్ విత్ సన్ స్క్రీన్ అన్నమాట. ఇది అంతే, ఆల్మోస్ట్ 10 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నా స్కిన్ టోన్ కి బాగా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏది నేను ట్రై చేయలేదు ఇంకా కొత్తగా ఏది బాగుంటదని. ఇన్ కేస్ ఇవి ప్రొడక్షన్ ఆగిపోతే తప్ప ఇంకొక దానికి వెళ్ళకపోవచ్చు నేను. సో ఈ పౌడర్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసేసా. నెక్స్ట్ లిప్స్టిక్. నేను ఏం యూజ్ చేయను అసలు. లిప్స్టిక్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు నాకు. ఎప్పుడైనా ఇది అంతే, లైట్ గా అప్లై చేసేసా. ఇంతే, ఇదే నా మేకప్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా బొట్టు ఇవాళ టైం లేదు. సో రెగ్యులర్ గా పెట్టే ఐటెక్స్ రెడ్ స్టిక్కర్ పెడుతున్నాను. ఇంతకు ముందు అయితే పెళ్లి కాకముందు బ్లాక్ పెట్టేదాన్ని. మా అత్త తిట్టారనమాట, బ్లాక్ పెట్టకూడదు పెళ్ళైన అమ్మాయి అని. సో అప్పటి నుంచి రెడ్ కి షిఫ్ట్ అయ్యాను. రాఖీ ఫెస్టివల్ అంటే ఎప్పుడు నేను హెయిర్ కోమ్ చేయను, ఎందుకో తెలీదు. చాలా ఇయర్స్ నుంచి అలా జరుగుతుంది. జస్ట్ ఇలా 2 side హెయిర్ తీసుకొని క్లచ్ పెట్టేస్తా. డైలీ హెయిర్ స్టైల్ కూడా ఇదే, బట్ కోమ్ చేస్తాను అంతే. నాకు రెడీ అవ్వటానికి మేకప్ కు టైం స్పెండ్ చేయడం అసలు ఇష్టం ఉండదు. మా ఆయన చాలా లక్కీ కదా, పెద్దగా మేకప్ అండ్ బ్యూటీ పార్లర్ ఖర్చు ఉండదు అసలు. సో నేను ఇలా రెడీ అయిపోయా. ఇప్పుడు రాఖీ కట్టడానికి పోతున్నా. యాక్చువల్లీ ఇవాళ మా కజిన్ కూడా వచ్చింది. తను మా ఆయనకు రాఖీ కట్టింది అనమాట. వాళ్ళు ముగ్గురు అమ్మాయిలే, బట్ ఎవ్రీ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరో ఒకరికి రాఖీ కడుతుందంట. అలా ఈసారి అన్నకు కడుతున్నా అని చెప్పింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మా ఆయన నా బర్త్డే అని ఊరెళ్ళలేదు. మా వదినతో రాఖీ కట్టించుకోలేకపోయాడు. పోనీలే మా మామ కూతురైనా కట్టింది అని హ్యాపీ ఫీల్ అయ్యా.
తర్వాత మా బుడ్డోడికి ఇది ఫస్ట్ రాఖీ ఫెస్టివల్ అన్నమాట. నేనే రాఖీ కట్టినా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను చాలా లక్కీ అని ఫీల్ అయ్యా. వాడికి చెప్పాను, మమ్మ పప్పానే నీకు ప్రొటెక్టర్స్, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం మేము, అందుకే కడుతున్నా. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా మమ్మ పప్పాకి చెప్పడం మర్చిపోవద్దు అని చెప్పి రాఖీ కట్టాను. వాడు ఒక చిన్న స్మైల్ తో లవ్ యూ మమ్మ పప్పా అని చెప్పాడు. అమ్మని కదా, నాకు అన్ని అలానే అర్థమైపోతాయి. వాడికి రాఖీ కట్టేశాక అన్నయ్య కేక్ తెచ్చాడు, రెడ్ వెల్వెట్ కేక్. నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ వ్యాక్స్ బేకరీలో చాలా ఇష్టం నాకు, బట్ ఇంటి దగ్గర బ్రాంచ్ తీసేశారు, సో మిస్ అయ్యాను. ఇది కూడా ఓకే, బాగుంది. కేక్ కట్ చేసేసా. ఫస్ట్ అమ్మ తినిపించింది. తర్వాత మా ఆయన కూడా తినిపించాడు. అలానే మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? గోల్డ్ రింగ్ ఇచ్చాడు. నాకు రింగ్స్ అంటే పిచ్చి. నాకు రింగ్స్ అంటే పిచ్చి అని తెలుసు. ఫింగర్స్ కి సరిపోవట్లేదు, అన్ని ఉన్నాయి. ముకుందా జ్యువెలర్స్ లో గోల్డ్ రింగ్ తీసుకొచ్చాడు. మోడల్ కూడా బాగుంది. తర్వాత మా కజిన్ అండ్ అన్నయ్య తినిపించారు. అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇంకా అన్నయ్యకు రాఖీ కట్టే డే కంప్లీట్ అయిపోతుంది. అన్నయ్యకు కుంకుమ పెట్టి స్వీట్ తినిపించా. ఈ రాఖీ చాలా స్పెషల్ అన్నమాట. కాశీ నుంచి తెప్పించా, సిల్వర్ది. ఓం లో శివలింగం ఉంటుంది. నాకు చాలా నచ్చింది. ఆ శివుడే మా అన్న కోసం పంపించాడు అని ఫీల్ అయ్యా నేను. సో బ్లెస్డ్ అనిపించింది. రాఖీ కట్టేసా. కాళ్ళు ముక్కుతుంటే వద్దు వద్దు అన్నాడు. నీ మొహానికి అంత సీన్ లేదు లేపో అన్నాడు. ఇలా రాఖీ ఫెస్టివల్ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.